మరో బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. అక్రమ కట్టడాల కూల్చివేతలపై హైడ్రా క్లారిటీ ఇచ్చింది. జూలై 24కు ముందు అనుమతించిన ఏ కట్టడాలని కూడా కూల్చమని హైడ్రా స్పష్టం చేస్తోంది. అనుమతి లేకుండా కట్టిన కట్టడాలను మాత్రమే ఎప్పుడు కట్టినా కూడా FTLలో ఉంటే కూల్చివేస్తామంటూ హైడ్రా కమిషనర్ తెలిపారు. మొదట అనుమతి ఇచ్చి ఆ తర్వాత రద్దు చేసినా వాటిని అక్రమ నిర్మాణాలుగానే పరిగణిస్తామన్న హైడ్రా కమిషనర్ ఈ 5 నెలల్లో దాదాపు 200 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకున్నామన్నారు. త్వరలో హైడ్రా పోలీస్ స్టేషన్ ఏర్పాటు కాబోతోందని వెల్లడించారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. HMTV ఆన్ స్క్రీన్ బిగ్ బ్రేకింగ్ చూస్తున్నాం. అక్రమ కట్టడాల కూల్చివేతలపై హైడ్రా క్లారిటీ ఇచ్చింది. జూలై 24కు ముందు అనుమతి ఇచ్చినటువంటి ఎలాంటి కట్టడాలను కూడా కూల్చమని హైడ్రా స్పష్టం చేసింది. అయితే అనుమతి లేకుండా కట్టిన కట్టడాలను మాత్రం ఎప్పుడు కట్టినా కూడా FTL పరిధిలో ఉంటే కూల్చివేస్తామని హైడ్రా కమిషనర్ తెలిపారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ ఆర్కే సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, హైడ్రా కమిషనర్ ఒక తాజా వార్త ఒకటి చెప్పారు ఆల్రెడీ ఈ కూల్చివేతలకు సంబంధించి. అయితే రమణబాబు, చాలా రోజులుగా హైడ్రా పేరు చెప్పగానే ఖచ్చితంగా కూల్చివేతలు అనేవి జరుగుతున్నాయి. అయితే హైడ్రా దీనిపైన హైడ్రా కమిషనర్ రంగనాథ్ కొద్దిసేపటి కింద దీనిపైన ఒక పూర్తి క్లారిటీని అయితే ఇవ్వడం జరిగింది. హైడ్రా ఏర్పాటు కాకముందు అంటే జూలై 2024కి ముందు అనుమతి ఇచ్చిన ఏ కట్టడాలైనా సరే హైడ్రా ఎట్టి పరిస్థితుల్లోనూ కూల్చివేదని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అదే సమయంలో అనుమతి లేకుండా కూడా కట్టిన నివాస గృహాలు ఏవైతే ఉంటాయో వాటికి అంటే జూలై 2024కి ముందే సిద్ధమై ఆల్రెడీ అందులో నివాసం ఉన్న విషయాల్లో కూడా ఎట్టి పరిస్థితుల్లో హైడ్రా కూల్చివేయడం అనేది జరగదు. కాకపోతే వీటికి సంబంధించిన ఖచ్చితంగా ఈ గూగుల్ మ్యాప్ ఈ ఏవైతే అన్ని డాక్యుమెంట్స్ ని పరిశీలించిన తర్వాత మాత్రమే వీటిపైన డెసిషన్ తీసుకుంటాం. జూలై 2024 ముందే ఆల్రెడీ అవి అనుమతులు లేకుండా నిర్మించినా కూడా వాటి జోలికి కూడా వెళ్ళమంటూ చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అయితే వాణిజ్య వ్యాపార సముదాయాలు ఏవైతే ఉన్నాయో వాటి విషయంలో మాత్రం ఏమాత్రం ఎవరికి కూడా మినహాయింపు ఇచ్చేది లేదు అంటూ కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఖచ్చితంగా అలాంటివి మాత్రం అంటే ఇన్కన్వెన్షన్ లాంటివి ఏవైతే ఉన్నాయో అలాంటివి FTL బఫర్ జోన్ల పరిధిలో ఉన్నా లేకపోతే ప్రభుత్వ భూముల్లో ఉన్నా వాటిని మాత్రం ఖచ్చితంగా కూల్చివేస్తామంటూ కూడా స్పష్టత అయితే ఇవ్వడం జరిగింది. అయితే వీటికి సంబంధించి కూడా ఇప్పటి వరకు కూడా ఏవైతే గతంలో అనుమతులు ఇచ్చి ఆ తర్వాత వాటిని రద్దు చేస్తే అవన్నీ కూడా అక్రమ కట్టడాల కిందకి వస్తాయి కాబట్టి వాటిని కూడా ఖచ్చితంగా అవి నివాస ప్రాంతాలైనా సరే జూలై తర్వాత నిర్మాణం జరుగుంటే వాటిని అక్రమ కట్టడాలుగా పరిగణించి వాటిని కూడా కూల్చివేస్తామంటూ కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం ఏదైతే కత్వా చెరువు కావచ్చు, మలంపేటలో చెరువు, అమీన్పూర్ చెరువు ఇవన్నీ కూడా ఈ కూల్చివేతలన్నీ కూడా ఈ కేటగిరీ కిందకి వస్తున్నాయంటూ కూడా చెప్పడం జరిగింది. మరోవైపు పేదల్ని ముందు పెట్టి వెనుకుంటే కొంతమంది చక్రం తిప్పుతున్నారు. ల్యాండ్ గ్రాబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రం హైడ్రా ఖచ్చితంగా తీవ్రంగా పరిగణిస్తున్నట్టు కూడా చెప్పడం జరిగింది. ఉదాహరణకి అందులో చింతల చెరువు, గాజుల రామారం, మాదాపూర్లోని సున్నం చెరువులో కూల్చివేతలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఈ కేటగిరీలోకి రావడం జరుగుతున్నట్టు కూడా చెప్పడం జరిగింది. కోర్టు ఉత్తర్వులు ఉంటే మాత్రం ఎలాంటి కట్టడాలైనా సరే కూల్చివేయడం జరుగుతున్నట్టు కూడా చెప్పడం జరిగింది. అందుకు ఉదాహరణగా నిజాంపేటలోని ఏదైతే ఎర్రకుంట చెరువు ఉందో ఆ నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్స్ కూల్చివేయాలంటూ కూడా ఇప్పటికే హైకోర్టు ఇవ్వడం జరిగింది. వాటిని కూల్చివేశామంటూ కూడా చెప్పడం జరిగింది. ఇవన్నీ ఒకటైతే ఇప్పటి వరకు కూడా కేవలం 5 నెలల్లోనే దాదాపుగా 200 ఎకరాలకు సంబంధించిన ప్రభుత్వ భూమి కావచ్చు లేకపోతే చెరువుల పరిధిలోని భూమి కావచ్చు వీటన్నింటినీ కూడా కాపాడడం జరిగింది. ఇకపైన కూడా ఇదే దూకుడు కొనసాగిస్తామంటూ కూడా చెప్పడం జరుగుతుంది. మరోవైపు త్వరలోనే హైడ్రాకి సంబంధించిన ఒక పోలీస్ స్టేషన్ కూడా సిద్ధం చేస్తున్నాం. అది వీలైనంత త్వరగా కూడా ఏర్పాటు చేస్తామంటూ కూడా చెప్తున్నారు రమణ బాబు. ఓకే, థ్యాంక్